నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. డెబ్బై ఏళ్ల అభివృద్ధి పదంలో పంచవర్ష ప్రణాళికల పాత్ర ఎంతో కీలకమైంది. అలాగే దేశంలో సరళీకరణ, ఆర్థిక విధానాల తరువాతే ఆర్థిక అభివృద్ధి వేగం అందుకుంది. ఈ నేపథ్యంలో సిలబస్ లో పేర్కొన్న ప్రకారం ప్రణాళిక వ్యవస్థలో మౌలిక అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ విధానాలు, పెద్ద నోట్ల రద్దు పరిణామాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై అభ్యర్థులు ఎలాంటి పట్టు సాధించాలో ఇవాల్టి యువ విజయీభవలో తెలుసుకుందాం. గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో ముఖ్యంగా థర్డ్ సెక్షన్ అయినటువంటి భారత ఆర్థిక వ్యవస్థ, దాంట్లో ఉన్నటువంటి పలు రకాలైనటువంటి విషయాల మీద చర్చించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ఆర్థిక వ్యవస్థ పేపర్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. మనము గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ తెచ్చుకోవాలనంటే దాని మీద మంచిగా పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా సివిల్స్ ఇది స్థాయిలో గ్రూప్ 2లో కూడా ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్ష అనేటువంటివి పెట్టినటువంటి నేపథ్యంలో, ప్రిలిమినరీ సిలబస్ని ప్రత్యేకంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క అంశం మీద అనేక రకాలైనటువంటి సందేహాలు అభ్యర్థుల్లో ఉన్నాయి. కాబట్టి ఆ సందేహాల యొక్క నివృత్తి చేసుకుంటూ ఎక్కడ ఏ అంశం మీద ఎలాంటి మనము పుస్తకాలు చదవాలి, ప్రామాణికమైనటువంటి మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా చదవాలనేటువంటి దాని మీద కూడా మనం ఆలోచన చేసి ఆ రకంగా అభ్యర్థులకు సూచనలు ఇచ్చేదానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి పలు అంశాల మీద చర్చించి మనం ముందుకు వెళ్ళినట్టయితే రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటి గ్రూప్ 2 ప్రిలిమినరీ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీరు అది ఆ అంశాన్ని మీరు ప్రిలిమినరీలోను మెయిన్స్లోను రెండింటిలో కూడా ఉపయోగించుకొని మంచి మార్కులు పొందేదానికి అవకాశం ఉందని చెప్పి నేను భావించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. ఇప్పుడు మనకు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న ఒక టాపిక్ ప్రణాళికలు. ఆ ప్రణాళిక వ్యవస్థలో ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు, వాటిపైన ఎలా చదవాలి, ముఖ్యంగా నంబర్స్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటారా, ఎంతవరకు ఉందంటారా? ఇక్కడ ప్రణాళిక వ్యవస్థ అనేటువంటిది మన టీఎస్పీఎస్సీ సిలబస్లో కూడా పెట్టడం జరిగింది. సో ఆ సిలబస్లో ఎగ్జామ్ కూడా ఆల్రెడీ జరిగింది కాబట్టి ప్రణాళికల మీద ఒక ఐడియా రావడం కోసం మనకి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రణాళికలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో దాంట్లో కూడా కొన్ని రకాలైనటువంటి ఫిగర్స్, అంటే చాలామందికి ఉన్నటువంటి భావం ఏంటంటే ఎకానమీ అంటే ఫిగర్స్ చదువుకుని మనము చేయాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ ఎకానమీ అంటే ఫిగర్స్ ఒకటే కాదండి, ఫిగర్స్తో కూర్చుకున్నటువంటి ఆ వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రణాళిక జరిగేటప్పుడు ఆ ప్రణాళిక యొక్క నేపథ్యం ఎలా జరిగింది, ఆ ప్రణాళికలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవసరమైనటువంటి బేస్ ఏంటి, సో వీటన్నిటి మీద మనం దృష్టి పెట్టాలి. ఆ బేస్ ఎప్పుడైతే అంటే ప్రభుత్వము అప్పటి వరకు కొనసాగిస్తున్నటువంటి మార్గాన్ని కాదని చెప్పి ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు దానికి ఒక బేస్ క్రియేట్ చేయాలి. ఆ బేస్ చెప్పాలి అని అంటే మనకు కొన్ని ఫిగర్స్ అవసరం అవుతాయి. కాబట్టి అలాంటి ఫిగర్స్ని మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఇచ్చినటువంటి ప్రతి ఫిగర్ని మనం బట్టి ఏ మానవుడికి కూడాను అది సాధ్యం కానటువంటి విషయం. ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాడర్ పర్స్పెక్టివ్ని తెచ్చుకునే దానికి మనం కొన్ని ఫిగర్స్, ఇప్పుడు జీడిపి గ్రోత్ రేటు ఎంత ఉంది, పర్సంటేజ్ ఎంత ఉంది, అట్లానే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి 11వ ప్రణాళిక ఇది చేసింది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసింది, అట్లానే 12వ ప్రణాళికలో దాని యొక్క టార్గెట్ ఎలా ఉంది, అట్లానే 3వ ప్రణాళిక అనేటువంటిది పూర్తిగా పోయింది, అది మనము టార్గెట్స్ని రీచ్ కాలేకపోయాము, ఎందుకు రీచ్ కాలేకపోయాము, ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఎంత అనుకున్నాము, ఎంత రీచ్ అయింది. సో కాబట్టి ఏదైతే మనకి ఒక కంక్లూజన్కి అవసరం అవుతుందో అలాంటి ఫిగర్స్ని మనం చదువుకుంటూ ప్రతిదీ విశ్లేషణాత్మకంగా మనం కనుక చదువుకున్నట్టయితే మనకు అది బాగా గుర్తుంటుంది. మొన్న టీఎస్పీఎస్సీలో ఇచ్చినటువంటి ప్రణాళిక విరామం అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు జరిగింది, అట్లానే రోలింగ్ ప్రణాళిక అనేటువంటి దాన్ని ఎప్పుడు పెట్టారు, ఇవి కంటిన్యూస్గా ఇలాంటి బిట్స్ వస్తూనే ఉంటాయి. అట్లానే 11వ ప్రణాళికలో మనం గ్రోత్ రేట్ ఎంత అనుకున్నాము, ఎంత సాధించాము, సో ఈ విషయాలన్నింటికి సంబంధించి మొన్న ఆల్రెడీ టీఎస్పీఎస్సీలు అడిగారు. కాబట్టి సో ఆ పేపర్స్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇంత మునుపు మనకి ఏబిపిఎస్సీలో ఇచ్చినటువంటి వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని చదువుకుంటే ఫిగర్స్ని మనం ట్యాకిల్ చేయొచ్చండి. భారతదేశంలో కానివ్వండి, మన కొత్త రాజధాని అమరావతిలో కానివ్వండి, ఇండస్ట్రీస్ అనేసి బాగా డెవలప్ అవుతున్నాయి. సో ప్రధానమంత్రి గారు కూడా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి కొన్ని పథకాలు పెట్టాల్సి వస్తుంది. సో ఇండస్ట్రియల్ పాలసీ గురించి మనం ఎంతవరకు దాని మీద దృష్టి పెట్టాలి, ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఎంతవరకు ప్రిలిమినరీకి బాగా యూజ్ అవుతుంది? ఇండస్ట్రియల్ పాలసీ అనేటువంటిది మనకు మొట్టమొదటి ఇండస్ట్రియల్ పాలసీ మనం 1948లో మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో భాగంగా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో మనం చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే
అంటే ప్రభుత్వమే అన్ని రకాలైనటువంటి ఇండస్ట్రీలని స్థాపించి ప్రభుత్వమే అన్ని ఉత్పత్తులను చేసేటువంటి కార్యక్రమం ప్రైవేటు వ్యక్తులతో పాటు పోటీ పడేటువంటి కార్యక్రమం ప్రభుత్వమే చేసింది. అందువల్ల మన ఆర్థిక వ్యవస్థని పబ్లిక్ ప్రైవేటు రెండు కలిపి చేస్తున్నటువంటి ప్యారలల్గా రెండు కొనసాగుతున్నాయి కాబట్టి కోఎగ్జిస్టెన్స్ అంటాం, అది మిక్స్డ్ కాదు, కోఎగ్జిస్టెన్స్ అంటాము. అలాంటి మిక్స్డ్ ఎకానమీకి మనము వెళ్ళటం అనేటువంటి జరిగింది. సో దాంట్లో 1956లో మరలా మనము ఒక ఇండస్ట్రియల్ రిజల్యూషన్ మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి 1948లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, 1956లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఆ తర్వాత దాన్ని మనం ఆర్థిక వ్యవస్థకి రాజ్యాంగం లాంటిదని 1956 ఇండస్ట్రియల్ పాలసీని అంటాం మనం. సో దాంట్లో తీసుకున్నటువంటి ప్రముఖమైనటువంటి నిర్ణయాలు ఏంటి, ఆ తర్వాత అనంతర కాలంలో మనకి 1990స్కి వచ్చేసరికి మన ఇండస్ట్రియల్ పాలసీలో మొత్తం అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగాయి. సో ఎల్పీజీ నమూనాకు మనం వెళ్ళటం అనేటువంటిది కార్యక్రమం జరిగింది. సో మన యొక్క పాలసీ విధానం అనేటువంటిది మారింది కాబట్టి ఆ నేపథ్యంలో మనం ఎక్కడెక్కడ ఏ ప్రణాళికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం అనేటువంటి దాని మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో మనం కరెంట్ అఫైర్స్లో కూడా ఎకానమీ ఇచ్చారు కాబట్టి దాని మీద కూడా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు స్టేట్లోని సెంటర్లోని చాలా పథకాలు స్టార్ట్ చేస్తున్నారు. మరి అలాంటిటప్పుడు ఎలాంటి పథకాల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది? అభివృద్ధికి సంబంధించి సంక్షేమానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు మన ఈ సంక్షేమ ప్రభుత్వాలు కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఒక ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు అది ఎవరిని ఉద్దేశించి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అంటే ఇక్కడ మనకి మన డిస్క్రిమినేషన్ ఏంటంటే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటాము లేదా పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటాము. ఇక్కడ ఏంటంటే కొన్ని వర్గాల వాళ్ళని మనము ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ వర్గాల యొక్క సంరక్షించాల్సినటువంటి అవసరం ఉంది, ఆ వర్గాల గురించి మనం ఆలోచన అవసరం ఉంది. కాబట్టి మనం ఆ రకమైనటువంటి ఆర్టికల్ 15లో భాగంగా మనము స్టేట్ అందరినీ సమానంగా చూడాలి. బట్ కొన్ని వర్గాలకు మనము డిస్క్రిమినేషన్ అనేటువంటిది స్టేట్ చూపించి సంక్షేమం వైపు పెట్టుకుంటుంది. కాబట్టి ఏ వర్గం గురించి ఏ ప్రణాళిక పెట్టారు, ఏ వర్గం గురించి ఏ ప్రోగ్రాం పెట్టారు, ఆ ప్రోగ్రాంలో ఎవరు బెనిఫిషరీస్ ఉంటారు, తర్వాత వాళ్ళని ఏ విధంగా ఆ బెనిఫిట్ అనేటువంటిది వాళ్ళు తీసుకోవాలి. సో అది ఎంతమందికి ఉపయోగపడుతుంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. సో ఇలాంటి కార్యక్రమాలు ఏమైతే ఉంటాయో అది బీమాకు సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, అది ఇతర సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, లేదా ఇంకా ఇతర జనాకర్షకమైనటువంటి పథకం కావచ్చు. సో అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలు అటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాల మీద మనము ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రేపు గ్రామాల్లో మీరు ఇప్పుడు గ్రూప్ 2 అధికారులు అయిన తర్వాత కొంతమంది సెక్రటేరియట్లో ఉన్నా కానీ మిగతా వాళ్ళందరూ కూడాను అనేక రకాలైన మండలాల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మండలాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఎలాంటి కార్యక్రమాలు మీరు కొనసాగించాలనేటువంటి దాని మీద మీకు ప్రభుత్వం తీసుకున్నటువంటి అసలు ప్రభుత్వం యొక్క పాలసీ ఒక్కొక్క రంగంలో బీసీలకు సంబంధించి ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఎస్సీలకు సంబంధించి ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఎస్టీలకు సంబంధించి ఎలాంటి పథకాలు ఉన్నాయి, మైనారిటీలకు సంబంధించి ఎలాంటి పథకాలు ఉన్నాయి, వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఏం చేస్తుంది అనేటువంటి మినిమం మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోణంలో మనం అన్ని పథకాల మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దేశ అభివృద్ధిలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ పాత్ర ఎలా ఉంది, అలాగే దేశంలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి ఏమిటి, హరిత విప్లవం ప్రాధాన్యత, జనాభా ప్రాంతాల వారీగా ఆర్థిక వ్యత్యాసాలపై గ్రూప్ 2లో కీలక ప్రశ్నలు రావచ్చు. ప్రపంచీకరణ నేపథ్యంలో సరళీకరణ, ఆర్థిక విధానాల ప్రభావం దేశ అభివృద్ధిపై ఎలా చూపించిందన్న అంశాలకు సంబంధించి అభ్యర్థుల పరిశీలన ఏ కోణంలో ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎకానమీలో భాగంగా కార్మిక వ్యవస్థ, కార్మిక సంక్షేమ విధానాలు టాపిక్ని పెట్టారు కదా, దాన్ని మనం ఏ విధంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది? రెండు కోణాల్లో కార్మిక సంక్షేమం గురించి, కార్మిక విధానాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం మొట్టమొదటగా 1948 నుంచి మన యొక్క ఇండస్ట్రియల్ పాలసీ, తర్వాత 1956 ఇండస్ట్రియల్ పాలసీ, దీంట్లో వచ్చినటువంటి ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అంటే ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు వీళ్ళందరూ ఒక ఎత్తు. సో వాళ్ళకి కొన్ని ఆర్గనైజేషన్స్, తర్వాత కొన్ని సెటప్స్ ఇవన్నీ వచ్చేసాయి. అలా కాకుండా ప్రభుత్వ రంగ పని సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఒక ఎత్తు. సో అంటే ఈ రెండు వ్యవస్థల్లో అంటే అటు ప్రభుత్వంలోనూ ప్రైవేట్ రంగంలోనూ పెట్టినటువంటి పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మికులందరూ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ మీద అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేపట్టింది.
పాలసీస్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల గురించి చూసుకున్నట్టయితే ఆ కార్మికులకి ట్రైనింగ్ అనేటువంటిది చాలా అవసరం. ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటిది అనేక లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొన్ని వస్తువులు కొంటూ ఉన్నారు. ఆ వస్తువుని ఎలా ఉపయోగించాలో ఆ కార్మికుడికి, అక్కడ ఉన్నటువంటి కార్మికుడికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఆ వస్తువు అలానే మూలబడిపోతూ ఉంటుంది. అందుకని మనం 10వ ప్రణాళికలో మనం వాజ్పేయి ప్రణాళిక అంటాము. 10వ ప్రణాళికలో మనం తీసుకుంటున్న నిర్ణయం కనుక చూసినట్టయితే కార్మికులకు సంబంధించి మనము ట్రైనింగ్స్ ఇవ్వాలి, కార్మికులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి, కొత్త కొత్త వస్తువులు తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక విధానం అనేటువంటిది మనకు రావాలి అని చెప్పి కార్మికులకు సంబంధించి ప్రత్యేకంగా 10వ ప్రణాళిక అనేటువంటిది చేపట్టడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే అది చూడాలి. అట్లానే అంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవసరమైనటువంటి మనం తర్ఫీదుని ట్రైనింగ్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ప్రైవేట్ రంగంలో వాళ్ళు ఆల్రెడీ తర్ఫీదులో ఉన్నటువంటి ట్రైనింగ్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి సంక్షేమం అనేటువంటిది అవసరం. వాళ్ళ యొక్క సంక్షేమానికి మనం ప్రభుత్వాలు పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి జీతాలు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, ఇస్తున్నటువంటి జీతాలకి మళ్ళీ ఏమన్నా కటింగ్స్ తెలియకోకుండా ఏమన్నా పెడుతూ ఉన్నారా, లేకపోతే వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యం అనేటువంటిది ఉందా, ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు, ఎంత పనికి ఎంత వేతనం ఇస్తూ ఉన్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రణాళికల వ్యవస్థపై వ్యవసాయ రంగం పైన అభివృద్ధికి ఏ విధంగా దోహదపడింది ప్రణాళిక వ్యవస్థలో? ముఖ్యంగా మొదటి ప్రణాళికలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, తర్వాత హరిత విప్లవం అని ఇచ్చింది, తర్వాత ఈ రెండింటి అంశాలపైన ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు, ఎలా చదవాలి సార్? అంటే ఇక్కడ ఏంటంటే మనము ఆర్థిక వ్యవస్థ రంగాలనే దాంట్లో 3 రంగాలు ముఖ్యంగా ఉన్నాయి. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని. ప్రాథమిక రంగంలో వ్యవసాయము సంబంధితమైనటువంటి రంగాలన్నీ కూడా చేర్చడం జరిగింది. సో మనం మొదటి ప్రణాళికలో మనము భారతదేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రణాళికా వ్యవస్థని ప్రణాళికా కమిషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రారంభించినటువంటి మొదటి ప్రణాళిక 1951లో ఏదైతే ఉందో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనం ఉన్నటువంటి జనాభాకి సరిపోయినటువంటి తిండి గింజలు ఇచ్చేటువంటి కార్యక్రమం మనం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే వ్యవసాయము మరియు నీటిపారుదల అనేటువంటి విషయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 33% నిధులను దానికి కేటాయించడం అనేటువంటిది మొదటి ప్రణాళికలో మనం చేయడం జరిగింది. అంటే ఆ తర్వాత మన మహల్నోబిస్ చెప్పినటువంటి వ్యూహానికి వెళ్ళి భారీ పరిశ్రమలకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం నడిచింది 2వ ప్రణాళికలో. అది పరిశ్రమల ప్రణాళికగా మనం దాన్ని పేర్కొంటూ ఉన్నాం. మళ్ళీ 3వ ప్రణాళిక వచ్చేసరికి మళ్ళీ వ్యవసాయానికి దీనికి ఇచ్చాము. అయితే మనకు 1962లో వచ్చినటువంటి చైనా యుద్ధం కానివ్వండి, 65తో వచ్చినటువంటి పాకిస్తాన్తో యుద్ధంలో కానీ మనము మన రిసోర్స్ అన్ని అటువైపుకి తరలించినందువల్ల ఆ ప్రణాళిక అనేటువంటిది ఫెయిల్ అయిపోయింది. 4వ ప్రణాళికను మనం అసలు బొత్తిగా చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం, మనం ప్రారంభించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ఆ నేపథ్యంలో మనము యాన్యువల్ ప్లాన్స్కి వెళ్తూ అప్పటి వరకు మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ అనేటువంటి వ్యక్తి సృష్టించినటువంటి హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చుకోవటం, అట్లానే దానికి తోడుగా మనము ఫర్టిలైజర్స్ ఉపయోగించడం, పెస్టిసైడ్స్ ఉపయోగించడం, ఈ కార్యక్రమాల వల్ల ప్రొడక్టివిటీ పెంచాలనేటువంటి కార్యక్రమంలో మనం భాగంగా 1966 నుంచి 69 వరకు హరిత విప్లవం అనేటువంటి కార్యక్రమం మనకి హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ద్వారా మరియు ఇతరత్ర కార్యక్రమాల ద్వారా వచ్చింది. దాన్నే మనము ఒక రెవల్యూషన్ లాగా తీసుకున్నాం కాబట్టి అది మన యొక్క ప్రొడక్టివిటీని, మన సాయిల్స్ యొక్క ప్రొడక్టివిటీని పెంచింది కాబట్టి దాన్ని మనం గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాము. సో వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి మార్పులు ఏమున్నాయి, ఆ తదనుగుణంగా వచ్చినటువంటి గ్రీన్ రెవల్యూషన్ ఎలా వచ్చింది, ఆ ఒక గ్రీన్ రెవల్యూషనే కాదు ఆ నేపథ్యంలోనే సిలబస్లో మనము బ్రౌన్ రెవల్యూషన్ గురించి, తర్వాత బ్లూ రెవల్యూషన్ గురించి, మిగతా ప్రాథమిక రంగంలో వచ్చినటువంటి మిగతా రెవల్యూషన్స్ అన్నింటిని గురించి కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ వ్యవసాయ రంగంలో ఇప్పుడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, దానికి ధీటుగా మనం ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలి, ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉంటున్నాయి, ఆ సమయంలో మనం బీమా సౌకర్యాలు ఎలా ఉన్నాయి. సో వ్యవసాయ రంగం అనేటువంటిది బేస్ కాబట్టి మనకి వ్యవసాయ రంగం అనేటువంటిది లేకపోతే మనం లేం కాబట్టి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రణాళిక వ్యవస్థను మొత్తం మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే చాలా బాగా ఉంటుందన్న ఉద్దేశంతో సిలబస్లో ప్రత్యేకంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆ కార్యక్రమం అనేటువంటిది చేర్చడం జరిగింది. వివిధ ఆర్థిక వ్యవస్థల గురించి చదవాలి అనేసి పర్టికులర్గా మనకి ఎక్కడా విధులేదు సార్. అదే మెయిన్స్లో ఖచ్చితంగా రకరకాల ఆర్థిక వ్యవస్థల గురించి మనం చదవాలనేసి మెయిన్స్లో పర్టికులర్గా ఇచ్చాడు సార్. సో ఇక్కడ పర్టికులర్గా మనకు ఆర్థిక వ్యవస్థలు అనేసి మెన్షన్ చేయలేదు, బట్ మనం దాని గురించి ప్రిలిమ్స్ కోసం అనేది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏముందా సార్? అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 3 సెక్షన్స్ ఇచ్చిన దాంట్లో ఎకానమీలో ఇది ఈ సబ్జెక్టు ఇంతవరకే పరిమితం, ఈ బిట్ దీనికి సంబంధించింది అని చెప్పి క్లియర్గా డిమార్కేషన్ అనేటువంటిది మనం చేయలేం.
కాబట్టి మెయిన్స్ సిలబస్లో ఏమైతే ఎకానమీ ఇచ్చారో ఆ మెయిన్స్ సంబంధించినటువంటి ప్రతి అంశం మీద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లోపే నువ్వు చదువుకున్నట్టయితే నీకు ఓవరాల్ అవగాహన పెరగడంతో పాటు వాడు ఏ బిట్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నువ్వు అగ్రికల్చర్ సిస్టమ్ కానీ ఇండస్ట్రీస్ కానీ అర్థం చేసుకోవాలంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థలు ఏంటి అనేటువంటి దాని మీద మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. మనకే కాదు అసలు ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉన్నాయి, కొన్ని పెట్టుబడిదారు దేశాలు ఉన్నాయి, కొన్ని సామ్యవాద దేశాలు ఉన్నాయి. మరి మనం ఏం చేస్తున్నాము? మనం పెట్టుబడిదారు దేశాల వైపుకి వెళ్ళామా, సామ్యవాద దేశం వైపుకి వెళ్ళామా? అట్లానే మనము మొట్టమొదటగా నెహ్రూ హయాంలో కనుక మనం చూసినట్టయితే మనము అటు పెట్టుబడిదారి వైపుకు వెళ్ళకోకుండా ఇటు సామ్యవాద దేశాల వైపుకు వెళ్ళకోకుండా మనం ఆ రెండింటినీ కలగలిపి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు వెళ్ళి మనం 1948లో ఒక తీర్మానం చేసుకోవడం అనేటువంటి జరిగింది. దాన్ని మనం కొనసాగించాం, రాజీవ్ గాంధీ వరకు కొనసాగించాం. రాజీవ్ గాంధీ గారు అయిపోయిన తర్వాత మరలా పివి నరసింహారావు గారు వచ్చేపాటికి మనం జరిగినటువంటి 7 ప్రణాళికలను కనుక మనం చూసుకున్నట్టయితే ప్రణాళికలో మనం ఏం సాధించాము, ఏంటి పరిస్థితి అని 1990లో మన్మోహన్ సింగ్ గారు తర్వాత పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనము ఒక వారానికి సరిపడా దిగుమతుల్ని కొనేటువంటి పరిస్థితిలో లేము. అందువల్ల ఒక విరామం ఇచ్చుకొని మరలా మనము పెట్టుబడిదారీ దేశాల వైపుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలోనే మనము ఎల్పీసీ అనేటువంటి కాన్సెప్ట్ మనం తీసుకోవడం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొని అప్పటి వరకు ఉన్నటువంటి మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసేసి ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వం ప్రతి దాంట్లో మనం వెళ్లాల్సిన అవసరం లేదు, మేము ఇండికేట్ చేస్తాము. కాబట్టి 8వ ప్రణాళికను మనం ఇండికేటివ్ ప్రణాళిక అన్నాం. అదే మనం మా పివి నరసింహారావు గారి ప్రణాళిక. ఇండికేటివ్ ప్లానింగ్ అని అంటే ఇదిగో మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయండి, మీరందరూ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టండి, ప్రభుత్వం మీకు కావాల్సినటువంటి విషయాలను చేకూరుస్తుంది అని చెప్పి చేయడం అనేటువంటి జరిగింది. సో వీటన్నింటి మీద మనము అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ లేకుండా నువ్వు ఆర్థిక సెకండ్ పేపర్ని చదవలేవు, ఫస్ట్ పేపర్లో ప్రిలిమినరీని కూడా మనకు కంప్లీట్ కాదు. కాబట్టి ఎప్పుడైనా సబ్జెక్ట్ చదువుకునేటప్పుడు చాలా నీట్గా ఒక కథలాగా ఏం జరిగింది వెనకాల, మన వాళ్ళందరూ ఏం చేశారు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక కథ రూపంలో ఎకానమీని కూడా చదువుకున్నట్టయితే మనకు బాగా ఉంటుంది. ఎకానమీలో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రణాళికలు, పారిశ్రామిక విధానాలు, ద్రవ్య మార్కెట్ విధానాలు, ప్రభుత్వ విత్తం, బ్యాంకింగ్ రంగం, తాజా పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై విద్యార్థులు సమగ్ర అవగాహన కలిగి ఉంటే మంచి మార్కులు సాధిస్తారని నిపుణులు సూచిస్తున్నారు. సార్, సిలబస్లో ఇండస్ట్రియల్ పాలసీ గురించి పెట్టారు. సో సంక్షేమ రంగంలో ఈ నేపథ్యం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సిలబస్లో ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ పాలసీని మనం ఖచ్చితంగా చదవాల్సిందే. బట్ ఇండస్ట్రియల్ పాలసీలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్లో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మనం ఇండస్ట్రీస్, ఇండస్ట్రియల్ గ్రోత్, అభివృద్ధి, మన గ్రోత్ రేటు, మన నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది అని చదువుకుంటూనే సంక్షేమ రంగం వైపు ఖచ్చితంగా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ ప్రణాళిక అనేటువంటి వ్యవస్థ కూడా ఇచ్చాడు మనకి. ప్రణాళికల్లో మనము ఏదైతే సంక్షేమ రంగానికి ఎంత పెట్టుబడి పెట్టారు, సంక్షేమ రంగంలో వస్తున్నటువంటి విషయాలు ఏంటి, తర్వాత పేదరికం యొక్క పరిస్థితి ఎలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, తర్వాత ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, మైనారిటీస్ ఏ విధంగా ఉన్నారు, సో వాళ్ళకి చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏంటనేది ప్రణాళిక వ్యవస్థలో భాగంగా చదవాలి. అట్లానే నువ్వు మొత్తం ఆర్థిక వ్యవస్థను అంతా అర్థం చేసుకోవడానికి మన వాళ్ళు ఎందుకు 23, 24, 25, 28, 26, 27% వివిధ ప్రణాళికల్లో అంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటంటే సంక్షేమ రంగాన్ని నువ్వు మర్చిపోతే కష్టమవుతుంది. కార్యక్రమాల్లో సంక్షేమ రంగం మీద పెట్టారు కాబట్టి మనము ఈ కార్యక్రమాలన్నీ చేశాం. కాబట్టి అవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎల్పిజి విధానాలు అనేది సిలబస్లో ప్రత్యేకంగా చర్చ జరిగింది సార్. ఈ ఎల్పిజి విధానాలు అనేది ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయి అనేది మనం ఏ విధంగా చదువుకోవాల్సిన అవసరం సార్? మొట్టమొదటిసారిగా సిలబస్లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు అటు సివిల్ సిలబస్లో కానీ ఇది మన గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్లో ఎక్కడా కూడా దానిని ప్రత్యేకంగా ఎల్పిజి అని పెట్టలేదు. సివిల్స్లో గ్లోబలైజేషన్, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ సొసైటీ అనేటువంటిది ఉంది. ఇక్కడ ఈ నేపథ్యంలో మనం చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా లిబరలైజేషన్ అంటే ఏంటి, లిబరల్గా ఉండాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది, అప్పటి వరకు మనం లిబరల్గా లేము కాబట్టి ఇప్పుడు లిబరల్గా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. దేంట్లో లిబరల్గా లేము, మనం ఒక వ్యక్తి ప్రభుత్వంలో ఒక పరిశ్రమ పెట్టాలి అని అంటే ఒక భారతదేశంలో అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వాటన్నిటిని మనం లిబరలైజ్ చేయాలి. అప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది, పిన్నీసులు తయారు చేసిన దగ్గర నుంచి మనం రాకెట్లు తయారు చేసేంత వరకు అన్ని ప్రభుత్వమే పెట్టుబడి పెడుతూ ఉంది. ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి,
ప్రతి విషయంలో ప్రైవేటు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అటు డిమాండ్ సప్లై రేషియో ప్రకారంగా ప్రభుత్వం పెట్టకుండానే వాళ్ళు పెట్టుకొని వాళ్ళ డిమాండ్ ప్రకారంగా వాళ్ళు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. దానికి క్రియేట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ప్రభుత్వమే అన్ని రకాలుగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదు. దానికి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఎందుకు ప్రైవేటైజేషన్ వైపుకి వెళ్ళారు అని అంటే అప్పటి వరకు మనకు ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెల్ల ఏనుగుల్లాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. బాగా మంచిగా లాభాల్లో రాణిస్తున్నటువంటి వాటన్నిటిని కొనసాగించి లాభాల్లో లేనటువంటి వాటిని స్లోగా ప్రైవేటు వ్యక్తులకి షేర్లు అమ్మటం అనేటువంటి కార్యక్రమం జరిగింది. కాబట్టి ప్రైవేటైజేషన్ అనేటువంటి కార్యక్రమం జరిగింది. అట్లానే మిగిలినటువంటి ఉత్పత్తుల్ని డైరెక్ట్గా ప్రైవేటు వాళ్ళనే మీరు ఉత్పత్తి చేసుకోండి అని చెప్పడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే గ్లోబలైజేషన్లో పార్ట్గా మనం రకరకాలైనటువంటి మార్పుల్ని చేర్పుల్ని చేసుకుంటూ సమయానికి అనుకూలంగా అనేక రకాలైనటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఆ నేపథ్యంలో దాని యొక్క ప్రభావం సొసైటీ మీద ఏ విధంగా ఉంది, సొసైటీలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏంటి, సాంస్కృతిక రంగంలో కానీ, ఇటు సామాజిక రంగంలో కానీ, ఇటు మత రంగంలో కానీ, ఇటు పొలిటికల్ రంగంలో కానీ, ఎకనామిక్ పరంగా కానీ ఎలాంటి మార్పులు వచ్చాయని ప్రతి హెడ్డింగ్ కింద మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ వస్తున్నటువంటి ప్రభావం అనేటువంటిది ఏ విధంగా ఉంది దాని మీద అనలిటికల్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పాయింట్ వైజ్ నోట్ చేసుకుంటూ ఇది చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ అనేటువంటి అంశం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో దాదాపుగా ఒక 75 మార్క్స్కి మీరు దీనిని కవర్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కరెంట్ ఎకానమీ తర్వాత ఎకానమీ అనేటువంటి 2 సెగ్మెంట్స్ సపరేట్గా ఉన్నాయి. కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మనకి 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి 3 సెగ్మెంట్లో 3 50 ఇస్తారని చెప్పి విద్యార్థులు అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ సెగ్మెంట్లోనైనా ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. ఏపీపీఎస్సీ ఎక్కడా కూడా ఇలా ఇన్ని ఇస్తాము, ఇన్ని మార్కులు ఇస్తామని చెప్పలేదు. కాబట్టి ఆ విషయాలన్నింటినీ గమనించుకుంటూ సో కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ అనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి మీరు కనుక ఈ నెల రోజులు కొనసాగించి అనేక రకాలైనటువంటి మోడల్ పేపర్స్, అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్ రాస్తూ చేస్తున్నటువంటి తప్పులను మరలా చేయకోకుండా మనం ముందుకు వెళ్ళినట్టయితే రాబోయే కాలంలో స్వర్ణాంధ్రప్రదేశ్లో మీరే అధికారులుగా ఉంటారని భావించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రూప్ 2కు సంబంధించి మరో అంశంతో రేపటి ఇవాళ మళ్ళీ కలుసుకుందాం.